మనం ఈ మధ్య క్లియర్ కాలంలో చేయొచ్చు. ఎక్కువ మంది పిల్లల్లో ఆటిజం అనేది మనం చూస్తున్నాం హ్మ్. మ్యామ్. ఆటిజం ని ఇలాంటి టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చా? అంటే ఆటిజం అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. ఒక హ్మ్. జీన్ లోపం వల్లే కాదు, వేరే వేరే కారణాలు లైక్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, వాళ్ళు పెరిగిన పద్ధతులు, వాళ్ళు తినే ఫుడ్, లేకపోతే వాళ్ళు ఎక్కువ శాతం ఇప్పుడు ఆటిజం అనేది ఎక్కువ స్క్రీన్ టైం చిన్నప్పటి నుంచి ఫోన్లు వాడుకుంటా, ఫోన్లే చూసుకుంటా పెరుగుతుండటం అంటే వల్ల కూడా జన్యుపరంగా వచ్చేది కాదా మ్యామ్ ప్రాబ్లం అది ఆటిజం జన్యుపరం అనేది? అనేది కొంతవరకే, కొంతమందికే. హ్మ్. అందరికీ జన్యుపరంగా రావట్లేదు. వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తదనమాట. పేరెంట్స్ ఏజ్‌ని బట్టి అట్లా గూడా అది ఇంక్రీజ్ అవుతా ఉంటది ఇన్‌స్టెన్స్. జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలంటే ముందే ఏమైనా ప్రిపరేషన్ అవసరమా దానికోసం? అంటే ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలా? ఏ జీన్‌కి టెస్ట్ చేస్తున్నారనేది చూడాలా? అది ఎంత శాతం బేబీలో వస్తది అనేది కూడా ఐడెంటిఫై చేసుకోవాలా? సో, ఒకసారి జెనెటిక్ కౌన్సిలర్‌తో కూడా డిస్కషన్, కౌన్సెలింగ్ అయ్యాక వాళ్ళ అడ్వైస్‌ని బట్టి మనం ఐవీఎఫ్ ద్వారా ముందుకెళ్తామనమాట. సో, కౌన్సిలర్‌తో కూడా టచ్‌లో హ్మ్. ఉండి వాళ్ళతో కూడా కొలాబరేట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం.